వాక్యముని వినటానికి రెడీయా? ఇది అంత డల్లుగా ఉన్నారు ఎందుకని? మీ ముఖంలో నేను చిరునవ్వు చూడాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి మీ ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఇష్టపడుతున్నాను. ఏదో ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉన్నది ఎక్కడ? దేవుని సన్నిధిలో కనుక దేవుని సన్నిధిలో నిత్య సంతోషం ఉన్నది. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం సంతోషముగా ఆయన వాక్యముని వినటానికి మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. గమనించాలి పిల్లరా, మన ఈ వాక్యం యొక్క అంశం ఏమై ఉన్నదంటే రహస్య గది. ఏంటంట? రహస్య గది, ఇన్నర్ రూమ్. హల్లెలూయా. రహస్య గది. ఈ రహస్య గది ఏమిటి అనేది మనము బహు జాగ్రత్తగా ఈ యొక్క అంశాన్ని మనం వినటానికి సిద్ధపడాలి. పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో మరి ఈ యొక్క అంశాన్ని గనక మనము వింటున్నట్లయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంచరిస్తూ ఈ యొక్క వాక్యముని అర్థమయ్యే స్థానంలోకి, ఆ స్థితిలోకి ఆయన మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. అట్టి రీతిగా ఆయన మనల్ని ఆయనలోకి తీసుకెళ్ళును గాక. మీరందరూ ఆయనకి సరెండర్ అవును గాక. మీ అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయును గాక. హల్లెలూయా. చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు గనక మనం చదువుకున్నట్లయితే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని మీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరి కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని ఎలీషాకి ఆ తల్లి మొరపెట్టగా, ఎలీషా చూడండి, ఆ ఎలీషా అనబడిన ఆ దైవజనుడు అంటున్నాడు, అమ్మా నా వలన నీకు ఏమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకు ఆ తల్లి, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదని ఎలీషా అంటున్నాడు, అమ్మా నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ అరువు అప్పు పుచ్చుకొని నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవన్నీ ఒక పక్కన ఆమె అతని యొద్ద నుండి పోయి తానును తన కుమారులను లోపల నుండి తలుపు వేసుకొని కుమారులు తెచ్చిన పాత్రలన్నిటిలో నూనె పోసెను. ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకేమైనా పాత్రలు ఉన్నాయా అంటే ఇక ఏమీ లేవన్నప్పుడు నూనె ఆగిపోయాను. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగము మనందరికీ తెలిసినదే. ఇంతకు ముందు కూడా మనము ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ వాక్యాన్ని మరొక కోణంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఈరోజు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఈ యొక్క వాక్య భాగంలో చదువుతున్నప్పుడు ఆయన నాతో ఒక మాట మాట్లాడాడు. ఇదిగో నీ గదిలోనికి వెళ్ళి, హల్లెలూయా,
నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోమంటున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? మాట్లాడాలి నాతో పాటు. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో. గమనించాలి. ఇప్పుడు తలుపు వేసుకోపోతే దేవుడు ఇక్కడ అద్భుతం చేయడా? అమ్మా, ఈ తల్లి గదిలోనికి కుమారుని తీసుకెళ్లి తలుపు వేసుకోనకపోతే ఇక్కడ దేవుడు అద్భుతము చేస్తాడా? చేయడా? చేస్తాడు. తలుపు వేసుకోకపోయినా అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. కానీ మరొక కోణంలో గనక మనం ఆలోచన చేస్తే, ఎందుకు ఈ దైవజనుడు ఆ తల్లిని లోపలికి వెళ్ళి తలుపేసుకోమ్మా అంటున్నాడంటే, మానవుల నైజం ఏమిటంటే, మనం ఒక బాధలో ఉన్నప్పుడు, ఒక సమస్యలో ఉన్నప్పుడు, ఒక వేదనలో ఉన్నప్పుడు, ఒక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మానసిక క్షోభ మనకి కలిగినప్పుడు, మనకి దగ్గర ఆశీర్వాదాలు ఉన్న సంగతి మర్చిపోతారు. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మనకు తండ్రి ఉన్నాడన్న సంగతి మర్చిపోతారు. హల్లెలూయా. పదే పదే ఏం గుర్తొస్తాయంటే, మన సమస్యలు గుర్తొస్తాయి, మన బాధలు గుర్తొస్తాయి, మన వేదనలు గుర్తొస్తాయి, మన క్షోభలు గుర్తొస్తాయి, అప్పులు గుర్తొస్తాయి, వేదనలు గుర్తొస్తాయి, రోగాలు గుర్తొస్తాయి. ప్రతిదీ మనకి జ్ఞాపకం వస్తూ నిన్ను మోకాళ్ళు వేసినను నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అవి. హల్లెలూయా. నువ్వు మోకాళ్ళు వేసి గదిలో ప్రార్థన చేసుకుంటున్నా కూడా నిన్ను డిస్టర్బ్ చేస్తా ఉంటాయి. ఏవి డిస్టర్బ్ చేస్తాయి? నీ బాధలు, నీ అప్పులు, నీ సమస్యలు నిన్ను డిస్టర్బ్ చేస్తా ఉంటాయి. ఎలీషా అంటున్నాడు, అమ్మా, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ కుమారులతో కలిసి తలుపు వేసుకొని లోపల ఉండమంటున్నాడు ఆయన. హల్లెలూయా. గమనించాలి. ఇక్కడ మర్మయుక్తముగా బహు జాగ్రత్తగా మనము ఆలకించినట్లయితే మన హృదయానికి కూడా కొన్ని తలుపులు ఉన్నాయి. హల్లెలూయా. మన హృదయానికి కూడా తలుపులు ఉన్నాయి. ఆ తలుపుల్ని మనం మూసేయాలా? మన హృదయ తలుపులు మూసేయాలా? నీవు మూసి ఉన్న ఆ హృదయ తలుపుల దగ్గర యేసయ్య వచ్చి తలుపు కొడుతున్నప్పుడే నీవు తలుపు తీయాలా? హల్లెలూయా. ఈ బయట నీకు బయట నుంచి ఈ తల్లి చేసిన అప్పులు, ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు గది బయట నుంచి అరుస్తా ఉంటారు. అమ్మా, నీ అప్పు ఎప్పుడు తీరుస్తావు? నీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇదిగో నీ వడ్డీ ఎప్పుడు కడతావు? నీ బాధలు ఇదిగో నిన్ను టెన్షన్ పెట్టేస్తా ఉంటారు. అదే గనక నీవు తలుపు వేసుకున్నట్లయితే బయట ఉన్న ఆ స్వరము నీకు వినపడదు. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు ఆ స్వరము లోపలికి రాదో నువ్వు డిస్టర్బ్ అవ్వవు. హల్లెలూయా. బయట ఉన్నటువంటి ఆ అప్పుల గోల, అప్పు ఇచ్చిన వాడి గోల, వాడి యొక్క టెన్షన్, ఇదిగో వాడి యొక్క స్వరము, వాడి యొక్క బాధ, వాడి యొక్క ఇదిగో ఆ బిగ్గరమైనటువంటి ఆ స్వరము నీ గదిలోకి రాకుండా ఉండడానికి నువ్వు తలుపేసుకో. హల్లెలూయా. ఆ స్వరము నీకు వినపడకూడదు. అపవాది గలిబిల్లి పెడతా ఉంటాడు. నువ్వు మోకరించినప్పుడు నీకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు, ఇదిగో నీ కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ముందు ఇవి తీర్చుకోనరా, అప్పుడు వచ్చి మోకాళ్ళు వచ్చి దేవుడికి ప్రార్థన చేయంటాడు. వాడు నీ మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నీ హృదయ తలుపులు మూసేసుకొని ఆ హృదయంలో దేవుడు సింహాసనం వేసుకొని కూర్చునే విధముగా ఆయనకు ఆరాధన చేసి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఇదిగో నీ కుండలు నిండుగా ఆయన నూనె నింపుతానంటున్నాడు. హల్లెలూయా. నూనె దేనికి సాదృశ్యం అయ్యా అంటే అభిషేకానికి సాదృశ్యం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నీ తలకి నూనె తక్కువ చేసుకోవద్దు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు నీ తలకి నూనె తక్కువ చేసుకోవద్దంటే ఇక్కడ మన అర్థము మర్మయుక్తముగా ఆలోచించాలి. మనం నీ తలకి నూనె తక్కువ చేసుకోవద్దంటే నీ మీద అభిషేకముని తగ్గిపోనివ్వక అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ మీద అభిషేకము తగ్గనీక, నీ తల మీద నూనె
తగ్గనీయకుండా చూసుకోమంటున్నాడు ఆయన. అంటే నీ మీద అభిషేకము తగ్గకుండా చూసుకోవాలి. నీ మీద దేవుని అభిషేకం ఉన్నది. ఆ అభిషేకము దినదినము అభివృద్ధి చెందాలా. హల్లెలూయా. ఆ అభిషేకము ఎప్పుడైతే దినదినము అభివృద్ధి చెందుతుందో నీవు కూడా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ కుటుంబము కట్టబడుతుంది, నీ కుటుంబము దేవుళ్ళు స్థిరపడుతుంది. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములే. చెప్తుందా బైబిల్? ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ. ఏంటి మాట్లాడరేంటి ఎవరు? హల్లెలూయా. ఉన్నారా ఇక్కడే? ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములే ధరించమంటున్నారు. మరి 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 ఈ రోజు మనం ఏ బట్టలు వేసుకొచ్చాం? హల్లెలూయా. మర్మయుక్తముగా మనం ఆలోచించాలా. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుడి అంటే ఎల్లప్పుడూ నీ హృదయము తెల్లగా ఉండాలా. అలా తెల్లగా ధరించే ఉండాలి నీ హృదయం. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు నన్ను ఎవరిని? దేవుణ్ణి చూసేదారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తల్లితో ఎలీషా అంటున్నాడు, అమ్మా నీవు గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకో, ఎందుకంటే బయట ఉన్న శబ్దాలు నిన్ను కంగారు పెడతాయి. లోపలికి వెళ్ళి నుంచోగానే అద్భుతం జరిగిపోయిద్దా? ఈ తల్లి కుమారులు తలుపేసుకొని లోపల ఆ గది లోపలికి వెళ్ళారు. ఆ గదిలోనికి వెళ్ళిపోయి అక్కడ నిలబడంగానే పని జరిగిపోద్దా? ఏమండి, మనం ఇంట్లో ఉన్నాం, గదిలో తలుపేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాం. నీ సమస్య తీరిపోతుందా? నీ సమస్య తీరాలంటే మనం ఏం చేయాలి తెలుసా? గదిలోనికి వెళ్ళి మోకాళ్ళు వేయాలి. హల్లెలూయా. ఎలీషా అదే అంటున్నాడు, అమ్మా లోపలికి వెళ్ళి తలుపేసుకొని నీ కుమారులతో లోపల ఉండమంటున్నాడు. లోపల ఉండమంటే మౌనముగా నిలబడమని కాదు, లోపలికి వెళ్ళి తండ్రిని స్తుతిపరచాలా. ఆయన అంటున్నాడు, ఆ దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నన్ను ఘనపరిచిన వారి అందునే నేను సమస్తమును చేయగలను. గట్టిగా చప్పట్లు కొడదాం ఆయనకి. ఆయన నీ జీవితంలో సమస్తము చేయాలంటే నువ్వు ఆయన్ని ఘనపరచాలా, ఆయన్ని స్తుతిపరచాలా, ఆయనకి ఆరాధన చేయాలా. అప్పుడు నీ జీవితంలో నీవు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే అడుగుతున్నావో దానికి రెండంతల ఆశీర్వదిస్తాడన్న. చూడండి ఆ యొక్క 7వ మాట ఒకసారి చదవండి అక్కడ. అప్పుడు నూనెట ఆగిపోయిందట. నూనె నిలిచిపోయిందంట. అంటే ఎందుకు నూనె నిలిచిపోయిందయ్యా అంటే ఇంకా కొండలు ఉన్నాయేమో అని నూనె ఎదురు చూస్తుంది. హల్లెలూయా. నూనె నీ కొరకు ఎదురు చూస్తుంది. అభిషేకము నీ కొరకు ఎదురు చూస్తుంది. అభిషేకమే నీ కొరకు వెయిట్ చేస్తుంది. ఇంకా మామూలుగా అయితే మామూలు భాషలో మనం మాట్లాడితే నీ దమ్ము ఎంత ఉందో నువ్వు సిద్ధమా? నా దమ్ము, నా అభిషేకము నీ మీద కుమ్మరిస్తాకి నేను ఇంకా నిలిచే ఉన్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. చప్పలు కొడదాం ఆయన నామానికి. అప్పుడు నూనె నిలిచిపోయిందట. ఎప్పుడు నూనె నిలిచిపోయిందయ్యా అంటే ఆ యొక్క గిన్నెలు ఇంకా లేనప్పుడు, ఆ సిద్ధెలు ఇక లేనప్పుడు, అవన్నీ ఎప్పుడైతే రెడీగా ఇంకా గిన్నెలు ఉంటాయో అప్పుడు నూనె ఇంకా కుమ్మరించబడతదట. హల్లెలూయా. నీవు కూడా ప్రతి క్షణము, ప్రతి సెకను నీవు సిద్ధముగా ఉన్నట్లయితే నూనె అనబడిన ఆ అభిషేకము నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటది. ఇంకా 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 నిన్ను అభిషేకిస్తాకి ఇష్టపడతా ఉంటది. హల్లెలూయా. ఆ గిన్నెలు, ఆ యొక్క సిద్ధెలు లేవు అన్నప్పుడు అప్పుడు నూనె ఆగిపోయిందట. నీవు కూడా ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థించడం ఆపేస్తావో, దేవుణ్ణి గణపరచడం ఆపేస్తావో, దేవుని సన్నిధికి ఆగిపోతావో, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తావో, ఆ అభిషేకం నీ మీద ఆగిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త సుమి, ఇది దేవుని పక్షా నుండి మీకు నేను ఇస్తున్న ఒక హెచ్చరిక. హల్లెలూయా. జాగ్రత్త. మీరు ఎప్పుడు కూడా నిరంతరం యేసయ్య కొండకెళ్ళి ప్రార్థన చేసి వస్తా ఉంటే శిష్యులు ఏం చేస్తా ఉన్నారు? ఒక్క
ఒక్క గడియ కూడా మేలుకోలేదా? ప్రార్థన నీ జీవితాన్ని కడతది, నీ కుటుంబాన్ని కడతది, నీ కుటుంబాన్ని ఆశీర్వాదంలోకి తీసుకెళ్తది. ఇదిగో మీ జీవితాల్లో నూనె ఆగిపోకూడదు. హల్లెలూయా. మీ అందరి జీవితాల్లో నూనె ఆగిపోకుండా ఉండును గాక. మీ కుటుంబాల్లో అభిషేకము నూరంతల కన్నా విస్తరింపజేయబడును గాక. నీ కుటుంబాల్లో నీ బిడ్డలు వర్ధిల్లును గాక. నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరచబడును గాక. క్రీస్తు మీ గృహంలో మీ హృదయంలో నివసించును గాక. రిసీవ్ చేసుకుంటున్నారా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మీ మీదకి ఆ యొక్క ఆశీర్వాదాలు మీ మీదకి వస్తున్నప్పుడు వాటిని రిసీవ్ చేసుకునే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. అభిషేకము మన మీదకి వస్తున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవాలా. నీ గది పరిశుద్ధ గ్రంథం అంటుంది, నీ పాళ్యము శుభ్రముగా ఉండాలంట. పాళ్యము అంటే హృదయము శుద్ధిగా ఉండాలా. నీ ప్రార్థనా గదిలో నువ్వు ప్రార్థించేటప్పుడు ఏది నీకు వినపడకూడదు, ఏది నీకు నీ దరికి చేరకూడదు. అది నీ ఇన్నర్ రూమ్, నీ ఒంటరి గది. ఆ గది నీది. ఆ గదిలో నీవు దేవుడు తప్ప మధ్యలో ఎవరో ఉండటానికి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే ఆయన నీతో ఎక్కువగా మాట్లాడతాడు. కుటుంబ ప్రార్థనలో ఆయన మాట్లాడతాడు, సంఘంలో ఆయన మాట్లాడతాడు, ఇదిగో స్త్రీల సభల్లో ఆయన మాట్లాడతాడు, యవ్వనస్తుల కూడికలో ఆయన మాట్లాడతాడు. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీతో ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. 10 మందిలో ఉన్నప్పుడు ఏదైనా రహస్యం చెప్తారా మీరు? ఇన్న రహస్యం ఉందనుకోండి, చెప్పాలి. 10 మందిలో చెప్పేసి అది రహస్యం ఏముంది? దేవుడు నీకు కొన్ని బయలుపరచాలనుకుంటాడు. అప్పుడు నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావా అని చూస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా దొరుకుతావో ఇదిగో ఆయన నీ పట్ల ప్రణాళికని బయలుపరుస్తాడు. హల్లెలూయా. అలాగున దేవుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ అందరితో మాట్లాడును గాక. మీ అందరితో మాట్లాడును గాక. ఆయన మీ అందరి కుటుంబాల్లో ఇదిగో ఎవరైతే ఒంటరిగా ఉండి మీ ఇన్నర్ రూమ్ లో మీ రహస్య గదిలో ప్రార్థన చేస్తున్నారో ఆయన మీ మీద అభిషేకము కుమ్మరించును గాక. మీ యొక్క ప్రణాళిక ఆయన మీ చెవిలో చెప్పును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రణాళిక ఉంది. ఆమేన్. నమ్మితే గట్టిగా చప్పలు కొడదామా? ప్రతి ఒక్కళ్ళ మీద ఆయన ప్రణాళిక ఉందండి. మనమే నిర్లక్ష్యం చేస్తాం. ఎవరిని ఆయన ఊరికనే పుట్టించలా. తల్లి గర్భంలోకి మనము తండ్రి ద్వారా తల్లి గర్భంలోకి ఆ యొక్క కలయికలో వస్తున్నప్పుడు ఆ యొక్క వాటిని ఏమంటారమ్మా? ఆ కణాలు ఇంగ్లీష్ లేదంటారు. ఆ కణాలు ఏం చేస్తాయంటమ్మా? చాలా విభజించబడతాయంట. దాదాపుగా 1,00,000 కోటి పైనే కణాలు ఉంటాయంట, తెలుసా? ఆ కణాలు ఏం చేస్తాయి తెలుసా? పోటీ పడతా ఉంటాయి. తల్లి గర్భంలోకి నేను వెళ్ళాలని మన యూట్యూబ్ లో కొడితే వస్తాయి చాలా. అవి ఆ చిన్న కణాలు 1 కోటి పైనే ఉంటాయంట. వాటిలో పోటీ పడతాయి. అమ్మ కడుపులోకి నేను వెళ్ళాలి, తల్లి గర్భంలోకి నేనే వెళ్ళాలని. కానీ చివరికి ఒకటే గెలుస్తుంది. హల్లెలూయా. మరి ఇంకా నువ్వా నేనా చూసుకున్నారా అన్నప్పుడు కమల పిల్లలు పడతారు. హల్లెలూయా. చూడండి, దేవుడు నిన్ను ఈ లోకంలోనికి పంపక ముందే నీ పట్ల ప్రణాళిక కలిగి ఉంది. అందుకే నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళటానికి పోటీ పడ్డావు. హల్లెలూయా. మరి తల్లి గర్భంలోకి నువ్వు పోటీ పడి వచ్చినప్పుడు ఈ లోకంలో దేవుని పని నిమిత్తమై నువ్వు పోటీ పడాల వద్దా? హల్లెలూయా. నువ్వా నేనా దేవుని పనిలో నువ్వు పరిగెత్తావా నేను పరిగెత్తా చూద్దామా? హల్లెలూయా. పోటీ పడాలండి. చేపలు పోటీ పడ్డాయి, తెలుసా మీకు ఆ విషయం? యేసయ్య అన్నాడు, పేతురు వెళ్ళి చేప నోట్లో ఒక కాయిన్ ఉంటుంది, పట్టుకొచ్చేసి అన్నాడు. ఈనాడికి వెళ్ళేసరికి చేపలు పోటీ పడ్డాయి అంట ఆయన కాయిన్ ఇవ్వటానికి. చూడండి, దేవుడు చెప్పాడా ఆ చేపలకి, పేతురు వస్తున్నాడు మీరు ఇవ్వండి అని? కానీ చూడండి, దేవుని స్వరం చేపలు వింటున్నాయి.
దేవుని స్వరం చేపలు విన్నాయి. హల్లెలూయా. తెచ్చినప్పుడు తీసి కట్టేయమన్నాడు పన్ను. చూసారా, చేపలు పోటీ పడ్డాయి. యోనాని కడుపులో దాచమంటే ఏం చేసింది అమ్మా? కడుపులో దాచి తెచ్చి ఒడ్డును గక్కేసింది. వినలా చేప దేవుని మాట? దేవుని మాట వింటున్నాయండి సర్వ సృష్టి. కానీ మనం ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక్కొక్కసారి నాకు కొంచెం ఆ తలుచుకున్నప్పుడు ఏడుపు వస్తూ ఉంటుంది. ఏంటి? దేవుని పని, దేవుని సేవ చేపలు పోటీపడి చేస్తున్నాయే, మనం ఏ పాటి వాడదాం? హల్లెలూయా. ఎలీషా చెప్పినప్పుడు ఆ తల్లి లోపలికి వెళ్ళి తలుపేసుకుని మౌనంగా ఉండలేదు. పిల్లరా, ప్రార్థించి ఉంటుంది. హల్లెలూయా. లోపల ప్రార్థించింది. ఆ నూనె అన్ని కుండలు నింపేసినాయి. హల్లెలూయా. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఇక్కడ దైవజనుడు ఒక గొప్ప మాట అన్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు, అమ్మా నా వలన నీకు ఏమీ కావాలేను అంటున్నాడు. చూడండి, ఆ మాట అంటానికి ఎలీషాకి ఎంత ధైర్యం కావాలో తెలుసా? ఎలీషాకి ఎంత ధైర్యం కావాలో తెలుసా? అమ్మా నా వలన నీకేం కావాలంటున్నాడు అని. ఆయన వాళ్ళ దేవుడా, ఒక దైవజనుడు. కానీ ఎలీషాకున్న ధైర్యం చూడండి, నా దేవుడు చేస్తాడని మాట ఇచ్చేస్తాడు ఇక్కడ వాళ్ళకి. హల్లెలూయా. అమ్మా నా వల్ల నీకేం కావాలి? ఏం కావాలి? ఆ తల్లి అంటుంది, అయ్యా అప్పుల్లో ఉన్నానయ్యా, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నానయ్యా, అప్పులు వాళ్ళు వస్తున్నారయ్యా, నా ఇద్దరు బిడ్డలు తీసుకెళ్లి బానిసలుగా ఎంచుకుంటారంటయ్యా, బానిసలు చేసేస్తారంటయ్యా, నేనేం చెయ్యాలయ్యా, నాకేం అర్థం కావట్లేదయ్యా అన్నప్పుడు నీ ఇంటిలో ఏమున్నదమ్మా అన్నాడు. హల్లెలూయా. వాటన్నిటి నిండా నూనె నింపబడాలంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి నీ కుమారులతో తలుపేసుకోమన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒకసారి 4వ వచనం చూడండి, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపలికి నుండి తలుపు మూసి చాలు నాన్న. చూడండి, లోపలికి వెళ్ళి తలుపు మూసి ప్రార్థన చేయమంటున్నాడు. ఎప్పుడైతే అలాగా ఆమె చేసిందో కుండలన్నీ నింపబడ్డాయి. ఇంకా నూనె వెయిట్ చేసింది నింపటానికి. నా పాఠం ఏమిటంటే, మీరు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు తలుపు వేసుకొని ప్రార్థన చేయండి. అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు మీ హృదయానికి తలుపు మూసేయండి. హల్లెలూయా. మీ హృదయ తలుపులు మూసేయండి. లోపలికి ఏది రానివద్దు. లోపల ఎవరుండాలయ్యా అంటే దేవుడు ఉండాలా. దేవుని స్వరం మాత్రమే నీ చెవులకు వినపడాలా. బయట ఉన్న సమస్యలు ఏవి కూడా ఆ తల్లికి వినపడకూడదని ఎలీషా తలుపేసుకోమన్నాడు. మరి ఎలీషా లోపలికి వెళ్ళాలా? ఎలీషా లోపలికి వెళ్ళినట్టుందండి. ఆ తలుపు తీసుకొని వెళ్ళాలా? లోపల వాళ్ళు ప్రార్థిస్తా ఉంటే ఎలీషా బయట ప్రార్థిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, బయట ఎలీషా ప్రార్థన, లోపల ఆ తల్లి ఆ కుమారుల ప్రార్థన దేవుణ్ణి కదిలించింది. హల్లెలూయా. ఎస్, మన ప్రార్థన దేవుణ్ణి కదిలిచ్చే విధంగా ఉండాలా. మన ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? దేవుణ్ణి కదిలిచ్చే విధంగా ఉండాలా. మోకాళ్ళేసి దేవానికి స్తోత్రం అయ్యా, పనికి వెళ్తున్నాను, నీకు వందనాలు, బాయ్. హల్లెలూయా. కాదు కాదు కాదు, దేవుడు అంటా ఉన్నాడు, నీ ప్రార్థన నన్ను కదిలించాలి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే మన ప్రార్థన ఆయన్ని కదిలిచ్చే విధంగా ఉంటుందో, ఇదిగో నీ కుటుంబాల్లో ఆశీర్వాదాల వర్షము కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. అలాగన మీ అందరి కుటుంబాల్లో ఆశీర్వాద వరాలు వర్షాలు కుమ్మరించబడును గాక. హల్లెలూయా. గమనించాలి పిల్లరా, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. చూడండి, ఎందుకు దేవుడు తలుపులు మూయాలయ్యా అంటున్నాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం గనక చదువుకున్నట్లయితే దేవుడు స్పష్టంగా మరొక మారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
చూడండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, అమ్మా ఎక్కడున్నాడంటమ్మా దేవుడు? అందరూ మాట్లాడాలి ప్లీజ్. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన నీ చేయి. తండ్రికి ప్రార్థన చేయాలంట. ఆయన రహస్యమందున్నాడు. ఇప్పుడు చూడండి, మనం అందరం ఇక్కడ ఉన్నాం, కానీ ఇక్కడ దేవదూతలు తిరుగుతూ ఉన్నాయి. నీకు కనపడుతున్నారా? దేవుని ఇక్కడ సింహాసనం వేసుకుంటే కూర్చొని ఉన్నాడు. నీకు కనపడుతున్నాడా? ఆయన రహస్యమందున్నాడు. నువ్వు తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. తలుపు వేసుకోకపోతే దేవుడు నీ ప్రార్థన వింటాడు. కానీ ఎందుకు దేవుడు నిన్ను నీ లోపలికి వెళ్ళి నీవు తలుపేసుకొని ప్రార్థన చేయమంటున్నాడంటే, ఇదిగో బయట ఉన్న ఈ అప్పుల వాళ్ళ గొడవ, వాళ్ళ సౌండ్స్ నీకు ఏమీ వినపడకూడదని. హల్లెలూయా. yes, ప్రార్థించేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుంటే తప్పేముంది? మొబైల్స్ ప్రార్థన చేసేటప్పుడు మన హృదయాన్ని ఆయన సన్నిధిలో, అంటే మనమున్న ఆ రహస్య గదిలో మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. ఆయన పాదాల దగ్గర మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. మనం చేసే ప్రార్థన అరగంటైనా, గంటైనా, 2 గంటలైనా, 4 గంటలైనా పూర్ణ హృదయంతో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. yes, నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేసినా, 2 నిమిషాలు ప్రార్థన చేసినా, పూర్ణ హృదయంతో నువ్వు ప్రార్థన చేయి, నీ పని జరిగిపోతుంది. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబాల్లో ఇలాంటి పనులని జరిగించును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ స్వరమునకి ఎప్పుడు దేవుడు అంటున్న మాటలండి, ఇవన్నీ నా మాటలు కాదు, కానీ నీవు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, నీ సమస్యలన్నీ పోతాయి. సమస్యలన్నీ పోవటమే కాదు, కానీ దేవుడు నీతో మాట్లాడి కొన్ని పనులు నీకు పురమాయిస్తాడు. అవునండి, నేను అలాగ పొందుకున్న పరిచర్య ఇది. నేను గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. దాదాపుగా నేను 130 కంఠాలు చేయగలను. సినిమా యాక్టర్స్ వాయిస్ 150, 130 సినిమా యాక్టర్ వాయిస్లు అనర్గళంగా చేయగలను. ప్రోగ్రామ్ చేస్తే నాకు 5,000, 20,000 దాకా ఇస్తారు. కానీ దేవుడు నాతో మాట్లాడిన మాటను బట్టి, ఆయన నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, ఇదిగో ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నాకు బయలుపరిచిన పరిచర్యను బట్టి, అవన్నీ పెంటతో సమానముగా ఎంచి విడిచిపెట్టాను. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు, నీకు కొన్ని పనులు కూడా పురమాయిస్తాడు. అలాగున మీ ఒంటరి ప్రార్థనలో దేవుడు మీతో మాట్లాడి ఆయన పనికి సంబంధించిన పనులన్నీ మీకు పురమాయిచ్చును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. చూడండి, దేవుని స్వరము వినాలంటే చాలా మంది అనుకుంటారు, ఇదిగో అక్కడ మేఘము ఉరుముతుంది, అదిగో దేవుని స్వరం ఇప్పుడు రాబోతుంది. ఇదిగో ఈ తుఫాన్ లో, ఈ పెద్ద ఈ సౌండ్ లో నుంచి దేవుడి స్వరం ఇప్పుడు రాబోతుంది అని చాలా మంది అనుకుంటుంటారు కదా. అమ్మో, ఏంది భూకంపాలు, ఏంది ఈ యొక్క ప్రళయం, ఏంటి వర్షాలు అంటే దేవుని రాకడ వస్తుందేమో, ఇదిగో దేవుని యొక్క స్వరం ఇప్పుడు మనం వినబోతున్నామేమో, ఆయన ఇప్పుడు బయలుదేరి వస్తున్నాడేమో అనుకుంటారు. కాదు 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 కాదు, అది పొరపాటు. దేవుని స్వరము ఏ మెరుపులోనో, ఏ మబ్బులోనో, ఇదిగో ఏ తుఫాన్లోనో, ఏ భూకంపంలోనో దేవుని స్వరము లేదు. దేవుని స్వరము ఎక్కడుందయ్యా అంటే మొదటి రాజుల గ్రంథము చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి ఒకసారి. అందుకాయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. యెహోవా
ఆ యొక్క గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. కాలిపోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపము అయిన తరువాత అమ్మా మెరుపు పుట్టెను గాని ఆ మెరుపులో కూడా యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా, గమనించాలి ఇక్కడ, మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం. చూడండి, మెరుపులో దేవుని స్వరం వినపడలేదు, ఆ వర్షము తుఫానులో దేవుని స్వరం వినపడలేదు. ఎప్పుడైతే ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతం ఆ ఉరుములు అవన్నీ తగ్గిపోయినాక అప్పుడు నిమ్మలముగా దేవుని స్వరం వినపడుతుందంట. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, ఏంటి ఈ కరోనా వచ్చేసింది కదా, దేవుడు రాకడా అయిపోయిందేమో, వచ్చేస్తున్నాడేమో అనుకుంటారు. కాదు కాదు, ఆయన ఇలాంటివి ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయట. దయచేసి ఏ మెరుపులోనో, ఏ కొండలు బద్దలైతేనప్పుడునో వాటి నుంచి నా స్వరము రాదో, నిమ్మళముగా, ప్రశాంతముగా, నిశ్శబ్దముగా, గుండు పిన్ను కింద పడ్డ సౌండ్ కూడా నీవు వినగలిగినప్పుడు నా స్వరం నీకు వినపడుతుంది. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, నీ రహస్య గదికి వెళ్ళు, నా స్వరం వింటావు. అక్కడ నీకు ఏది వినపడకూడదు, అక్కడ నీకు ఏది వినపడకూడదు. అందుకనే నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకో. నీ గదిలోకి ఏది వినపడకుండా మౌనముగా మోకాళ్ళు వేసి మూలుగుతో కూడిన ప్రార్థన చేయి. మూలుగులతో కూడిన ప్రార్థన చేయి. ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మెరుపులు వంటి నీ సమస్యలు, పెను తుఫాను వంటి నీ సమస్యలు, భూకంపం వంటి పెను సుబాని ఎట్లాంటి నీ సమస్యలైనా సరే గదిలోనికి వెళ్ళి తలుపులేసుకో, నీకు అవేమి వినపడవు. దేవుని స్వరము మాత్రం నీతో మాట్లాడుతూ ఉంటావు. ఎస్, అనుభవంతో కూడిన మాటలు ఇవి. అనుభవంతో నేను మోకాళ్ళు వేసేవాడిని, ఒంటరిగా ఎక్కువగా మోకాళ్ళు వేసేవాడిని. ఆయన స్వరం వినటానికి ఒంటరిగా అయ్యా నువ్వు చెప్పావు కదా మత్తయి 6:6లో, నీ గదిలోనికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, రహస్య మందున నేను నీతో మాట్లాడుతా అన్నావు కదా. అయ్యా మోకాళ్ళు వేసానయ్యా, నాతో మాట్లాడయ్యా తండ్రి, నీ స్వరం వినిపించాయా అని ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో అడుగుతావో, నేను విన్న విధముగానే మీరు కూడా వింటారు. అలాగున దేవుని స్వరం మీరందరూ వినును గాక. హల్లెలూయా. నిమ్మళముగా నీవు ఒంటరిగా గదిలో ఉండి మోకాళ్ళు వేసి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరము ఈ రాత్రి మీ అందరితో మాట్లాడును గాక. మీ గృహంలో ఆయన ఇదిగో నివాసము చేయును గాక. నీ సమస్య ఏదైనా సరే, నీ బాధ ఏదైనా సరే, అది కుటుంబ బాధ, అది కుటుంబ సమస్య, నీ బిడ్డల సమస్య, నీ గర్భం ఇంకా తెరవబడలేదా, నీ కుటుంబంలో ఇంకా అప్పులు పోలేదా, నీ కుటుంబంలో ఏ బండి ఏ వెహికల్స్ లేక బాధపడుతున్నావా, ఇదిగో ఆర్థికంగా సతమతం అయిపోతున్నావా, ఎనీ ప్రాబ్లం, ఒకటే సొల్యూషన్. ఏంటయ్యా సొల్యూషన్ అంటే, నీ ప్రార్థన గదే, నీ మోకాళ్ళ ప్రార్థనే నీకు సొల్యూషన్. హల్లెలూయా. అదే నీకు సొల్యూషన్. నీ మోకాళ్ళ ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు నీ రహస్య గదికి వెళ్ళి ఆ ఇన్నర్ రూమ్ లో నువ్వు వెళ్ళి నీల్ డౌన్ మోకాళ్ళు వేసి ప్రార్థిస్తావో, ఇదిగో నీ సమస్య ఏదైనా సరే ఆయన అంటున్నాడు, ఈ రాత్రి నేను తీసేస్తాను అంటాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఆ సమస్య తీసేస్తాను. ఇదిగో ఈ రోజు ఈ క్షణంలో ఉన్నపాటుగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో
మనసుతో ఇదిగో ఈ యొక్క సన్నిధిలో నువ్వు ఈ ప్రార్థనలో ఏకీభవించు. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి గొప్ప శుభవార్త వింటావు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అలాగున మీరు ఇంటికి వెళ్ళేసరికి మీరు గొప్ప శుభవార్తలు వినును గాక. ఆమేన్. మీ కుటుంబాల్లో అద్భుతాలు ఈ రోజు జరుగును గాక. ఆమేన్. ఈ రోజు ఇదిగో ఈ సెప్టెంబర్ మాసము 11వ తారీఖున ఈ 2022లో ఈ పునరుద్ధాన ఆదివారమున ఇదిగో మీరందరూ కూడా అద్భుతాలు స్వస్థతలు చూచును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నానా నీ గది శుభ్రం చేసుకో. ఈ రోజు నుంచి నీ గది శుభ్రం చేసుకో. గది అంటే ఏంటండి? హృదయం. మన హృదయాన్ని శుద్ధి చేసుకొని ఆ హృదయంలో దేవుణ్ణి గనక ఆహ్వానించుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ తల మీద నూనె తక్కువ అవ్వదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఇంటిలో అభిషేకము తక్కువ కాదు, నీ కుటుంబంలో అభిషేకము తక్కువ కాదు, నీ బంధువుల్లో అభిషేకము తక్కువ కాదు, నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ యొక్క ఇళ్ల మధ్యలో అభిషేకము తక్కువ కాదు. ఎందుకంటే నువ్వు మోకాళ్ళేసి ప్రార్థిస్తావు గనుక. నీ ప్రార్థన జీవితాల్ని కడుతుంది. నీ ప్రార్థన నీ జీవితమే కాదు, నీ పక్కింటి వాళ్ళ జీవితమే కడుతుంది. తెలుసా? నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీ రహస్య గదిలోనికి వెళ్ళి ప్రార్థించు. నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు. ఎప్పుడైతే నువ్వు అలాగూ ప్రేమించి వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో ఇదిగో వాళ్ళని ఆశీర్వదించినట్లుగానే రెండంతల ఆశీర్వాదాన్ని మీరు తీసుకొస్తారంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా దగ్గర ఎలీషా నమ్మకముగా ఉన్నాడు. ఏం పొందుకున్నాడు తెలుసా? చెప్పగలరా? ఒక్క ఆశీర్వాదమేనా? రెండంతల ఆశీర్వాదం. ఏలియా దగ్గర ఎలీషా ఎన్ని ఆశీర్వాదాలండి? రెండంతల. ఎస్, నమ్మకముగా దేవుడు మాట్లాడుతున్న మాటలు. నమ్మకముగా నీ గదిలో మోకాళ్ళు వేసి నా ఎదుట సాగిలపడు. ఇదిగో నీ తల మీద అభిషేకము తక్కువ కాని అంటున్నాడు. నీకే సమస్య వచ్చినా సరే ఆ తల్లి అడిగినట్టు, ఎలీషా దగ్గరకు వచ్చి అడిగినట్లు ఇదిగో నీ దైవజనుడిని నీవు అడగాల. అయ్యా, నా కుటుంబంలో ఈ సమస్య ఉందయ్యా, ఈ సమస్య కొరకు ప్రార్థించయ్యా అన్నప్పుడు నీ ప్రార్థన కన్నా దైవజనుడి యొక్క ఉపవాస ప్రార్థన ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. నీ దగ్గర కంప్యూటర్ ఉంటే సరిపోతుందా? ఏమండి, కంప్యూటర్ ఉంటే సరిపోతుంది? దానికి CPU అవసరం లేదా? ఉండాలి కదా. ఆ CPU ఎవరై అంటే దైవజనుడే. హల్లెలూయా. నీ కంప్యూటర్ ఆన్ అవ్వాలంటే CPU కావాల్సిందే. నీ జీవితం ఆన్ అవ్వాలంటే దైవజనుడు కావాలి. మధ్యలో దైవజనుడు చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈరోజు మీతో నేను చెప్పాలనుకుంటున్న ఈ యొక్క అంశము ద్వారా నా మాటలు ఏమిటయ్యా అంటే, ఇదిగో నీ రహస్య గదిలోనికి వెళ్ళి ఆ తల్లి కొడుకుల వలె ప్రార్థించండి. దేవుడు నీ కుటుంబాల్లో అద్భుతాలు చేస్తాడు. అటు రీతిగా దేవుడు మీ అందరి కుటుంబాల్లో అద్భుతాలు చేయును గాక. మీ అందరి తలల మీద నూనె తక్కువ అవ్వకుండా ఉండును గాక. మీ కుటుంబాల్లో అభిషేకము రెండంతల అభిషేకం మీరందరూ పొందుకొనును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. Please like, share and subscribe our King Savior Ministries YouTube channel, and please support Titus Pal Garu. Thank you. May God bless you.